కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం రోజు తెలుసుకుంటూ చుట్టూరు జనానికి కూడా తెలియపరుస్తున్నాం. ఏంటంటే ఎంతో మందికి చెప్పాలి, ఇది ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, లేదా అందరూ దుఃఖంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని ఈ విధంగా రూపుమాపొచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమిటంటే ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే జ్ఞాని ఏం చేస్తాడు అంటే వాళ్ళ బాధల్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ, మరి మనకు తెలుసున్న మార్గం ధ్యానమే. జ్ఞానం లేకే దుఃఖంలో ఉంటారు. ఆ జ్ఞానం ధ్యానం వల్ల వస్తుంది. ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే మనస్సు కలుషితమై కర్మలు ఎక్కువ చేస్తూ ఆ కర్మల వల్ల దుఃఖాన్ని పొందుతున్నారనే సత్యాన్ని ఒక్క జ్ఞానికే తెలుస్తుంది. కాబట్టి ఆ కర్మలు భగ్నం చేసుకునే మార్గం జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం చెయ్యగా ప్రతి విషయాన్ని గ్రహించే శక్తి వచ్చి జ్ఞానం పెంచుకుని వాళ్ళు దుఃఖం నుంచి బయటపడతారు అనే ఒక ఆశతో మనము అందరికీ జ్ఞానం నేర్పడానికి సాధన చెయ్యమని చెప్తూ ఉంటాం. మరి అయితే ఈ సాధన చెప్తున్నప్పుడు మనకి కొంతమంది కనబడుతూ ఉంటారు, కొంతమంది అస్సలు ఆ మాట వినడానికే ఇష్టపడరు. కొంతమంది మన సాధనలో లోపాలు, లేకపోతే జనంలో లోపాలు, లేదా గురువులో లోపాలు ఎంచుకుని తప్పులు వెతుకుతూ మరి మనది తప్పుడు మార్గం అని నిరూపించడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. వాళ్ళకి దేవుడికి, పరమాత్మకి, దేవతలకి కూడా తేడాలు తెలియనంత అజ్ఞానంలో ఉంటారు. ఇంకొంతమంది తనకు తెలుసున్నదే సత్యం, తను చేస్తున్నదే గొప్ప, ఇక ఇతరమైంది ఏది కూడా గొప్ప కాదు అనే అభిప్రాయంలో వినడానికి కూడా ఇష్టపడరు. ఇలా రకరకాల జనాలు మన చుట్టూరునే ఉంటారు. కానీ మనకి ఇంత మంచి మార్గం కదా, మనం చెప్తే ఎందుకు వినట్లేదు అన్నది అర్థం కాదు. అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సాధన చేస్తూ ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఎదుటివాడు ఎందుకు ఎదగలేకపోతున్నాడు, ఎందుకు జ్ఞానం పొందలేకపోతున్నాడు అన్నది కూడా మనకి అర్థమవుతుంది. దీనికి ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు 3 దోషాలు వల్ల మరి జ్ఞానం పెరగకుండా ఆపుతుంది. ఈ 3 దోషాలు మనసుకున్న దోషాలు. ఏమిటి ఈ 3 దోషాలు అంటే మలదోషం, విక్షేపణ దోషం, ఆవరణ దోషం. ఈ 3 మనలో ఉంటాయి. ఈ 3 దోషాల వల్లే విన్న ఆచరణలో పెట్టుకోబుద్ధి కాదు, వాళ్ళకి జ్ఞానం పెరగదు, సాధన చెయ్యలేక పోతూ ఉంటారు. అందుకే ఎదుటి వాడిని బాగు చేద్దాము అనుకునే ఆలోచన వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నేనెంత ఎదిగాను అన్న క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి. చెప్పడం అంటే చాలా ఈజీ అండి. చెప్పుతున్నాము అంటే ప్రతి విషయాన్ని నేను ఆచరణలో పెడుతున్నానా లేదా అన్నది మొట్టమొదట ఒక జ్ఞాని విచారణ చేసుకుంటూ ఉండాలి. విచారణే లేకపోతే నేను చేసిందంత రైటే అనుకుంటారు. అందుకే చెప్పే అర్హత నీకుంటే, నీకు వస్తే, నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు, ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నావు అన్నది ప్రతి క్షణం విచారణ
చేసుకుంటూ జ్ఞానం పెంచుకోవాల్సిందే. మరి మొట్టమొదటిగా మనం మలదోషం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలా కలుషితమైన దోషం. అంటే గత జన్మలో పాపకర్మలు ఎక్కువ చేస్తే అంటే చెడ్డ సంస్కారాలు వస్తాయి అని మనం చాలా కాలం నుంచి సంస్కారాలు వాసనలు అనే విషయం మీద చాలా క్లాసుల్లో చెప్పుకుంటూ ఉన్నాం. దీన్ని మలదోషము అని ఎందుకన్నారంటే ఈవేళ తిన్న ఆహారం రేపు మలంగా వెళ్ళిపోతుంది, నిన్న తిన్న ఆహారము ఈవేళ మలంగా వెళ్ళిపోతుంది. అంటే ఇది ముందు చేస్తాము, తర్వాత దాని ప్రభావం ఉంటుంది. అందుకే దీన్ని మలంతో ఎందుకు పోల్చారు అంటే ఇది చాలా నీచాతి నీచమైన దోషం, పాపకర్మలు ఎక్కువగా ఉన్న దోషం. ఇంకా పాపకర్మలు అన్నామంటే అందులోకి ఎన్ని రకాల పాపాలు వస్తాయో గమనించుకోండి. ఎన్నో పాపకర్మలు ఉంటాయి. మోసం చేయడం, దగా చేయడం, అవమానపరచడం, దొంగతనం చేయడం, ఎదుటి వాడిని బలవంతంగా లాక్కోవడం, ఇటువంటివన్నీ పాపకర్మలే. ఇలాంటి కర్మలు ఎక్కువగా చేస్తే ఈ జన్మలో కూడా వాళ్ళకి జ్ఞానం పొందే అర్హత ఉండదు. ఒకవేళ మనం ప్రయత్నించినా వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడరు అన్నది కృష్ణుడు మరి అర్జునుడికి రెండోసారి పోతిచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ ఉత్తర గీత అనేది యుద్ధం అయిపోయాక కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇంకొకసారి ఉపదేశం చేశాడు. ఈ ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి అన్నీ చెప్తూ ఎటువంటి వారు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వినడానికి ఆచరించడానికి కూడా ఇష్టపడరు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ మలదోషం గురించి చెప్తూ ఇది చాలా కలుషితమైన దోషము, చాలా పాపమైన దోషము, ఇది చాలా కలుషితం, ఇది ఒక పట్టాన తేలదు, మార్చుకోలేరు అని చెబుతూ ఈ జన్మ సంస్కారాన్ని బట్టే వస్తుంది ఈ దోషం అని చెప్తూ ఇది 5 రకాలుగా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిది అణుమలం. ఈ అణుమలం అంటే ఏంటి అంటే పరమాత్మ గురించి అస్సలు తెలుసుకోలేరు, మనం చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ప్రపంచంలో జనమంతా కూడా 99.9% ఈ రకం జనమే ఉన్నారు. హిందువులైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరకు తెలుసుకున్నారు, ముస్లిం అల్లా గురించి తెలుసుకున్నారు, క్రిస్టియన్స్ జీసస్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళని సృష్టించిన పరమాత్మ ఒకడు ఉన్నాడు అని చెప్పినా ఒప్పుకోరు. లేదు వాళ్ళకి తెలియదు పోనీ మనం చెప్తే వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఒకడున్నాడు, ఆ పరమాత్మ యొక్క శక్తి వల్లే ఈ సృష్టి నడపబడుతుంది అని మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వినిపించుకోరు. మీరేదో గొప్పగా చెప్తున్నారు, ఇప్పుడు కొత్త మతం స్థాపించారని తిరిగి మననే గేలి చేస్తూ ఉంటారు. అంటే ఏమైంది వాడికి? వాడి మనిషికి అణుమలం అంటే చూడండి, అణువు ఆ చెడ్డ సంస్కారంతో ఉన్నాడు వాడు. అంటే ఎంత ఎక్కువ చెడ్డ సంస్కారం ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. వీడికి పరమాత్మ గురించి తెలుసుకునే అర్హత ఇంకా రాలేదు అని మనకి అర్థం అవ్వాలి. మనకు అర్థం అవ్వకపోతే ఇంకా చెప్తూనే ఉంటాం, వాడికి చెప్తూనే ఉంటాం. కానీ వాడికి అర్థం చేసుకునే అంత సంస్కారము లేదు అని, గత జన్మ ఎంత పాపిష్టి జన్మో మనం చెప్పినా వినిపించుకోలేనంత హీన స్థితిలో ఉన్నాడు అని మనకు అర్థం అవ్వాలి. ఇక 2 కార్మిక మలం. ఈ కార్మిక మలం ఉన్నవాళ్ళు ఎక్కడైనా వేదాంత విషయాలు వింటున్నా చేస్తున్న టాపిక్ని పక్కకు పెట్టేస్తారు. వాళ్ళు
అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు అంటే ఈ రహస్యం తెలుసుకోవడం కూడా చాలా కష్టమైనది. ఈ వేదాంత విషయాలు అంటే వేదాల్లో అంతం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి వీటిని వేదాంత విషయాలు అని చెప్తారు. ఈ వేదాంత విషయాలు ఎవరైనా ఈ ఆత్మజ్ఞానికి ఈ జ్ఞానం పొందితేనే మోక్షము అని చెప్పినా సరే వాళ్ళకి ఈ మాటలు నచ్చవు. వింటుంటూ ఉంటారు, మనం చెప్తున్నంతసేపు వింటారు, వాళ్ళ పనులు మాత్రం మానరు. అంటే ఇవి కొంతమంది మనం ఈ విషయాలు చెప్తూ ఉంటే టాపిక్ డైవర్ట్ చేస్తారు. మీరు గమనించండి, ఎప్పుడైనా గమనించండి. మనం ఈ విషయాలు ఆత్మ గురించి మాట్లాడినా బ్రహ్మము గురించి మాట్లాడినా వెంటనే ఏదో ఒకటి గుర్తుంచి అవతల నా పని చేసావా, అక్కడికి వెళ్ళావా, రేపు నీ క్లాస్ ఎప్పుడు వెళ్తావా, ఈ మధ్య భీమవరం వస్తున్నావా, లేకపోతే జూమ్లో పాల్గొంటున్నావా, ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే క్లాసులు చెప్పేస్తూ ఉంటారు, ఎందుకంటే కంఠస్థ బట్టి మాట్లాడటమే కదా. వాళ్ళ ఆసక్తి చెప్పేవాడు ఎలాంటి వాడు బట్టి. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నప్పుడు వాడి బుద్ధి దాని మీద నిలకడగా లేక చంచల బుద్ధి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నది. ఆ బుద్ధిని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది. అందుకే వేదాంత విషయాలు చెప్తున్నప్పుడు వాడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడన్నా, లేకపోతే నాకు పని ఉంది ఇప్పుడే వస్తానని చెప్పి లేచిపోతున్నాడన్నా వీడికి కార్మిక మలం ఉంది, వీడి సంస్కారం గత జన్మలో చాలా చెడ్డగా ఉంది, గొప్ప కోసం ఊరికే క్లాసులు చెప్తున్నాడు. చాలా మంది ఇంకొకటి గమనించండి, ధ్యానం క్లాసుల్లో ధ్యానం చేస్తూ ధ్యానం చెప్తూ చేయిస్తూ వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి వీళ్ళు బయట తిరుగుతారు. వీళ్ళకు కూడా సంస్కారం బాగోలేదు. ఏమనంటే మేము సీనియర్లు, మాకు అవసరం లేదు, పత్రికారు చెప్పారు గత జన్మలో నీ ధ్యానం అంతా అయిపోయిందని. వీడికి అర్థమై సావాలి కదా. ధ్యానం అంతా అయిపోతే మళ్ళీ ఎందుకు పుడతాం, ఎక్కడికో వెళ్ళిపోయి ధ్యానం చేద్దాం. కానీ మనం చెయ్యట్లేదు. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, సృష్టి రహస్యాలు ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నాకు జ్ఞానం కావాలనే తపన నీ హృదయంలో ఉంటే ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా ధ్యానంలోనే ఉంటాం. బయట వాళ్ళని వదిలేస్తాం, మనలో ఉందా లేదా ఈ తప్పుని సరి చేసుకోవాలి. బయట వాళ్ళని వదిలేసి బయట వాళ్ళని విమర్శిస్తూ వీడు అజ్ఞానంలో ఉన్నాడు, వీడు ఇంకా ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు. ధ్యానం తెలియకుండా తప్పు చేస్తే తప్పు కాదు, కానీ ధ్యానం తెలుసుకుని తప్పు చేస్తే తప్పు, పరమ తప్పది. వేదాంత విషయాలు మాట్లాడినప్పుడు ఎంత ఆసక్తిగా వినాలి. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది. అందుకే నాకు ప్రకృతి వినిపిస్తోంది, వినిపించేలా చేస్తోంది. వాడు గొప్ప అవనివ్వండి, చిన్నవాడు అవనివ్వండి, పెద్దవాడు అవనివ్వండి, చెప్పగలిగే శక్తి ఉంది వాడికి. అంటే వాడి గత జన్మ ఎంత గొప్పదో ఈరోజు ఆ విషయాలు మాట్లాడుతున్నాడు అంటే మన సంస్కారం ఎలా ఉండాలి. వేదాంత విషయాలు ఎవరు చెప్పినా వినగలిగే అంత సంస్కారం ఉండాలి. వినను అంటే నీకు అహంకారం వచ్చినట్లే. గమనించండి, నేను చెప్పేది వేదాంత విషయాలు, సొంత అనుభవాలు కాదు. నేను ఇలా చేశాను, జ్ఞానంలోకి వచ్చి అది వచ్చేసింది ఇది వచ్చేసింది. మహత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. మహత్యాలు చెప్పాల్సిన అవసరం, నీకు లాభం ఉంటే నువ్వు ఉంచుకో, కానీ ఆ పరబ్రహ్మం గురించి నీకేదైనా తెలిస్తే నువ్వే పుస్తకంలో నా చదివితే ఇట్లా అంట అని చెప్పు ఎదుటి వాడికి. ఆ పుస్తకం చదవండి, చాలా వివరంగా ఉంది అక్కడ. నీ సాధన బాగా కుదురుతుంది. ఎందుకు మనం ఆ విషయాలు బాగా వినాలి అంటే మన సాధన ఇంకా ఇంకా బాగా కుదరడానికి. అందుకే వేదాంత విషయాలు చెప్తున్నప్పుడు మన బుద్ధి పక్కలకి వెళ్ళింది అంటే మన గత జన్మ వాసనలు ఇంకా వదలలేదు అని మనకి అర్థం అవ్వాలి. ఇక మూడవది మాయక మలం. ఇది మాయక మలము అంటే గాఢమైన అజ్ఞానం అటిది. ఎంత బాగా చెప్పాడో చూడండి కృష్ణ భగవానుడు.
ఇది మామూలు అజ్ఞానం కాదు, చాలా గాఢమైన అజ్ఞానం. ఇప్పుడు చాలా మంది విగ్రహారాధన చేస్తున్నారు. చేస్తుంటే పత్రి గారు చెప్పారు, సత్యారాధనే ఉండాలి, ఆత్మారాధనే ఉండాలి, ఈ ఆత్మే భగవంతుడు అని. మరి జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటిగా రాయించారు, నువ్వు ఆత్మవని చెప్పించారు. ఎన్ని చేసినా ఇంకా విగ్రహారాధన వదలరు, జ్ఞానులు వదలట్లేదు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి, ఎంత అజ్ఞానము. ఎన్నో క్లాసుల్లో చెప్తున్నాం, శిలలు, ఖనిజాలు, వృక్షాలు, భూచరాలు, జలచరాలు అని ఎన్నో క్లాసుల్లో. మానవుడు చివరి దశ సంపూర్ణంగా చైతన్యం ఉన్నవారు మానవులు అని మనం చెప్తున్నా ఇంకా విగ్రహారాధన వదలకుండా మరి అది పట్టుకుంటున్నారు. అంటే ఇది గాఢమైన అజ్ఞానమే, వదలట్లేదు. అందుకే ఈ గాఢమైన అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి పరమాత్మను తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే వాళ్ళు ధ్యానం చేస్తూ దేహ లాభాలు, మానసిక లాభాల గురించి ఆలోచిస్తున్నారు. గురువు నువ్వే భగవంతుడు అని చెప్పాడు. ఎలా భగవంతుడు అవ్వాలో విచారణ చేసుకోవాలి. మనసు అనే మాయకు వశమవుతున్నానని ఆ మాయను తొలగించే మార్గమే ధ్యానము అని గురువు చెప్పినప్పటికీ బుర్రకెక్కట్లేదంటే గత జన్మ సంస్కారం నీకు తెలిసి తెలియనట్టు మాయలో పడిపోతున్నావు. ఇక నాలుగవది, ఇక్కడ 3, 4 ఒక్కలా ఉంటాయి చూడండి. మూడవది మాయక మలం, నాలుగవది మాయేన మలం. అంటే సర్వం కల్విదం బ్రహ్మ వేదవాక్కు. అంటే సృష్టి అంతా పరమాత్మే ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేను బ్రహ్మముని అంటే నేనే భగవంతుడిని. తత్వమసి, నీవు కూడా అదే అయి ఉన్నావు. ఆ రెండే చెప్పలేదు, సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. అంటే సృష్టి అంతా బ్రహ్మమయమే, ఆయన లేనిది, ఆయన చూడనిది లేదు. అందుకే అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ అన్నాడు. చూడగలిగింది చూడలేనిది కూడా నారాయణ తత్వమే ఉంది, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఉంది, ఆ చైతన్య శక్తే ఉంది అని మన వేదాలు చెప్తూనే ఉన్నాయి, మన ఉపనిషత్తులు చెప్పే. అంటే భగవంతుడు చూడనిది లేనిది లేదు అని చెప్పిన మళ్ళా మాయకి వశమై అజ్ఞానంలో కూరుకుపోతూ ఎదుటివాడి మోసం మానం, అబద్ధాలు మానం, సర్వము పరమాత్మే. మరి అప్పుడు మనం ఇంకా గాఢమైన అజ్ఞానంలోనే ఉన్నట్టు కదా, పాపకార్యాలు చేస్తున్నాం. ఈ అజ్ఞానం అంటే మాయేన మలం ఉన్నవాడు అబద్ధాలు ఆడటానికి వెనుకాడట, మాయ చేయడానికి వెనుకాడట, మోసం చెయ్యడానికి వెనుకాడట. ఎందుకంటే సర్వకల్విదం బ్రహ్మ అని విన్నాడు, కానీ వాడి బుద్ధి దాని మీదకి వెళ్ళట్లేదు. నేను పొరపాటు చేసినా, తప్పు చేసినా పరమాత్మకు తెలియకుండా ఉండదు, మళ్ళా నేను పాపంలో కూరుకుపోతాను అనే ఎరుక లేదు. అంటే వాడికి సాధన ఉన్నా లేదంటే, లాభాల కోసం సాధన చేసిన వాడికి జీవితంలో ఎప్పటికీ మార్పు రాదండి. గమనించండి, 2 దారులు ఉన్నాయి ధ్యానంలోకి వచ్చిన వాడికి. లాభాలు ఆశించి, ఫలితాలను ఆశించి గొప్పగా ప్రపంచంలో బతకాలి అని సాధన చేస్తే రాక్షస మనస్తత్వం. లేదు, సృష్టి అంతా పరమాత్మమయమన్నాడు, కానీ నాకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? నా మనసు మాయకి వశమైపోయింది, వేరువేరుగా కనిపిస్తున్నాయి. అందరూ ఒకటిగా కనిపించాలంటే ఈ మాయ తొలగాలి. ఈ మాయని తొలగించుకునే శక్తి ఒక్క ధ్యానం వల్లే ఉంది. విన్నప్పుడు బాగుంది, ఆచరణలోకి వచ్చేటప్పటికి నేను నాది వదలట్లేదు. ఇది మాయ, మాయని అర్థమవుతుంది. కానీ మాయని తొలగించుకునే మార్గం ధ్యానమే అని గురువు ద్వారా నేను తెలుసుకున్నప్పుడు ఆ సాధన చేసి విచారణ చేసి ఎక్కడికక్కడ తొలగించుకోకపోతే మళ్ళా నా మనసు పాపకార్యాల వైపుకే
వెళ్ళిపోతుంది. ఇదే మాయ, అందుకే మాయేన మలం అని చెప్తారు. మరి తిరోధాన మలం ఐదోది. ఈ తిరోధాన మలం అంటే సత్యమైన పరమాత్మని అసత్యం అనుకోవడం, అసత్యమైన దాన్ని సత్యమని భావించడం. సత్యమైన పరమాత్మ ఇందులో ఆత్మగా ఉన్నాడు. మరి అసత్యము అంటే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడని పూజలు చేస్తాం. ఈ జన్మకే పరిమితమైన బంధాల మీద ప్రేమ చూపిస్తున్నాం. ఈ బంధాలన్నీ అసత్యమే. శారీరక బంధాలన్నీ అసత్యమే. పరమాత్మతో బంధమే శాశ్వతం. ఏదైనా వస్తే ధ్యానమైన ఆప్తంగానే ఆ పనులు ఆపట్లేదు. మనం ధ్యానం ఈ రోజు మానేద్దాం, ఖాళీ లేదు, అశ్రద్ధ వచ్చింది అనుకుంటాం. కానీ అసత్యమైన శరీరానికి, అసత్యమైన బంధానికి, అంటే అసత్యము అంటే లేదు అని కాదండి, ఈ జన్మకే పరిమితం, శాశ్వతంగా ఉండనిది ఏదైనా అసత్యమే. మనకు తప్పుడుగా అర్థమవుతోంది. అసత్యం అనగానే మరి కనబడుతుంది కదండి అని అడగొచ్చు. అది తాత్కాలికంగా కనిపిస్తుంది కానీ శాశ్వతంగా కనిపించదు. శాశ్వతంగా ఉండేది ఆత్మ ఒక్కటే. అసత్యం శరీరము, మనసు, సృష్టి, బంధాలు ఇవన్నీ అసత్యమే. అందుకే శాశ్వతమైన పరమాత్మని, సత్యమైన పరమాత్మని కనబడట్లేదు కాబట్టి ఉన్నాడో లేదో అనుకుంటూ మనం చేయాల్సిన పాపం చేస్తున్నాం. మరి అసత్యం అంటే శరీరం అసత్యం, సృష్టి అసత్యం, బంధాలు అసత్యం, కానీ ఇవి సత్యం అనుకుంటూ ప్రవర్తిస్తున్నాం. ఇదే తిరోధాన మలం. విన్నా సరే విపరీతంగా అర్థమవుతుంది, అంటే రివర్స్ లో అర్థమవుతుంది మనకి తిరోధానం. అందుకనే ఈ 5 దోషాలు ఎందుకు వచ్చాయి మనకి అంటే, మనకి ఈ తిరోధాన మలం ఉన్నాయి అంటే ప్రాపంచక విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందండి. మీరు గమనించుకోండి, మనకి ఆత్మ మీద ఆసక్తి ఉందా, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం మీద ఆసక్తి ఉందా, ప్రాపంచక విషయాల మీద ఆసక్తి ఉందా? ఈ రెండు ఎప్పటికప్పుడు ఒక జ్ఞాని విచారణ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇంకా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉంది అంటే ఈ తిరోధాన మలం ఉన్నట్టే. ఇప్పుడు అందరికీ కూడా గొప్పగా ఎదగాలని కోరిక ఉన్నా ప్రాపంచిక అవసరాలన్నీ సమకూరేయా లేదా అని దాని మీద దృష్టి పెడుతున్నాం. నిజంగా జ్ఞానం అంటూ పెరిగితే మన అవసరాలు తీర్చే శక్తి ఆ ప్రకృతికి ఉందండి. జ్ఞానం పెంచుకున్న వాడికే ఇవ్వబడతారు. ఇది ఎన్ని వందల సార్లు విన్నాం, చదివాం, అన్నాం. కానీ మన వరకు వచ్చేటప్పటికి విన్నవి అన్నవి మర్చిపోతున్నాం, పక్కదారికి వెళ్ళిపోతున్నాం. జ్ఞానికి అన్ని సమకూరుస్తుంది ప్రకృతి అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే జ్ఞానం పెంచుకోవడం. కానీ ఈ మలదోషం వల్ల ఈ తిరోధాన మలం, ఈ మలదోషం వల్ల ప్రాపంచిక విషయాలు నేను సంపాదించుకోకపోతే ఎలాగా అని దాని మీద ఆసక్తితో దాని వెనకాతలే పరిగెడుతున్నాం. జ్ఞానాన్నైనా వదులుతున్నాం కానీ ఆ సంపాదన మాత్రం మనం వదలలేకపోతున్నాం. అంటే ఈ పంచమలాల వల్లే. మరీ గాఢమైన అజ్ఞానం ఉంటే పరమాత్మను తెలుసుకోరు, ప్రయత్నమే చెయ్యరు. ఇందులో చూడండి 5 రకాల మలాల గురించి చెప్తూ, మరి అజ్ఞానంలో ఎలా ఉంటారు, గాఢమైన అజ్ఞానంలో ఎలా ఉంటారు, తెలుసుకున్న ఆచరణలో పెట్టలేకపోతే ఎట్లా ఉంటారని ఎంతో వివరంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పడం కాదండి, మనలాంటి వాళ్ళకే. తెలుసుకుంటున్నాం, వింటున్నాం, అంటున్నాం, కానీ ఆచరణలోకి వచ్చేటోడికి యథాప్రకారంగా పూర్వం ఉన్నట్టే ఉండకుంటున్నాము. అంటే మామూలు వ్యక్తుల కంటే ధ్యానం ఎక్కువ చేస్తున్నాము, కానీ మిగతావి ఎక్కువ కూడా కాదు, ధ్యానం చేస్తున్నాం అంతే. కానీ ఈ మలదోషం నాలో ఉంటే ఇవన్నీ మనం ఎందుకు ఒక జ్ఞాని తెలుసుకోవాలి అంటే ఎదుగుదలకి. ఇప్పుడు రోడ్డు మీద కారు స్పీడ్గా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మరి బ్రేకులు కొట్టాల్సిన పని లేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి.
అందుకే స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ స్కూల్ ఉన్నా ఏదన్నా విజిటింగ్ ప్లేస్ ఉన్నా అక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తారు అంటే స్లో అవ్వడానికి. అలాగే మన ఎదుగుదల వచ్చినప్పుడు ఆటంకాలు ఏమిటి అంటే ఒక్క సాధన అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇన్ని దోషాలు నాలో ఉంటే నేను ఎదుగుదల తగ్గిపోతుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, చాలా మందికి దోషాలు లేకుండా ఉండవండి. దోషాలు ఉంటేనే మానవ జన్మ. అవి అనుభవిస్తూ పాఠాలు నేర్చుకుంటూ ఇంకొక జన్మ వచ్చేటప్పటికి ఈ జన్మలో ఆ దోషాలన్నీ తొలగించుకుంటూ సాధన ముందుకెళ్ళాలి. ఈ స్థితిలో ఈ జన్మలో సాధన కంటే నెక్స్ట్ జన్మలో సాధన ఇంకా గొప్పగా సాగాలి, జ్ఞానం ఇంకా గొప్పగా పెరగాలి. అందుకే ఇన్ని రకాలుగా మరి మహాత్ములు, ఒక కృష్ణుడు రానివ్వండి, రాముడు రానివ్వండి, బుద్ధుడు రానివ్వండి, మనకు తెలుసున్నది వీళ్ళే. కానీ ఇంకా బోళ్ళు మంది ఉన్నారు. మరి కృష్ణ భగవానుడు ఉత్తర గీతలో ఈ పంచమలాల గురించి చెప్తూ మరి సాధన చేస్తున్న ఈ పంచమలాల వల్లే గత జన్మ దోషాల వల్ల మానవుడు ఎదగకుండా పోతాడు. మరి ఈ మహాదోషం ఎలా పోతుంది? శ్రవణం ద్వారా. ఎక్కువగా నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా ఈ విషయాలు మాట్లాడుతుంటే ఆసక్తిగా విను. అందుకే ప్రకృతి మన ప్రవర్తన చూస్తుందండి. ముందు ప్రకృతి ఒక పెద్ద ఎగ్జామినర్. మన ప్రవర్తన దేని మీద, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉందా, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఉందా అని గమనించి, ఇంకా మనం ప్రాపంచిక విషయాల్లోనే కూరుకుపోతే మాయకి వశం చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. లేదు, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి చూపిస్తే ముందు నువ్వు బలవంతంగా అయినా విను. వినగా 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 చూడండి, తినగ వేము తీయగా ఉండు అంటారు. అలా వినగా 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 మరి కీటకం జోంకారనాదం విని 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 భ్రమరంలా మారినట్టు ఒక అజ్ఞాని ఈ పంచమల దోషాలు ఉన్నా ఈ వేదాంత విషయాలు శ్రవణం చెయ్యగా 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 తాను కూడా మారి ఈ ధ్యానం మీద, జ్ఞానం మీద ఆసక్తి పెరిగి ముందు పాపకర్మలన్నీ వదిలేస్తాడు. ఎందుకు అంటే గత జన్మలో వచ్చిన పాపకర్మలే నాకు ఈ జన్మలో పరమాత్మ మీద దృష్టి పోనివ్వట్లేదు. మరి నేను ఇంకా పాపాలే చేస్తే నెక్స్ట్ జన్మ కూడా ఈ దుఃఖాలే కానీ ఇంక ఏది నాకు కూడా రాదు అని వినగా వినగా అర్థమవుతుంది. అంటే గత జన్మ పాపమే వాసనల రూపంలో మలదోషంగా ఈ జన్మకి వచ్చింది. మరి ఈ జన్మలో మళ్ళా నేను పాపాలే చేస్తే నెక్స్ట్ జన్మలో కూడా ఈ మలదోషం నాకు కూడానే వస్తుంది. అందుకే ఈ జన్మలో నేను పాపాలు అనేవి ఆపేయాలి, చెయ్యకూడదు. కానీ పుణ్యాలు చెయ్యాలి. చేస్తే ఎలా చెయ్యాలి? భగవంతుడు నాకు అవకాశం ఇస్తున్నాడు, ఈ పుణ్యఫలం ఆయనదే అని ఏ కోరిక లేకుండా నిష్కామకర్మ. ఈ నిష్కామకర్మ ఎప్పుడైతే చేసామో పుణ్యకర్మ కూడా కర్మగా నీకు రాదు. ఆ కర్మఫలం అనుభవించడానికి మళ్ళా మనం పుట్టక్కల. అందుకే పాపకర్మలు ఆపాలి. పుణ్యకర్మలు చేసిన నిష్కామంగా చెయ్యగలిగినప్పుడు ఈ జన్మలోనే ఆ దోషాలను తొలగించుకోవాలి. వశిష్ఠుల వారు చెప్పారు కదా, గత జన్మ సంస్కారాలు, వాసనలు తొలగించుకోవాలంటే ఈ జన్మలో పురుష ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. అంటే సాధన అనేది తెలుసుకున్నాం కాబట్టి ఎక్కువ సాధన చేస్తూ మన దృష్టి వేదాంత విషయాల మీదకు పోనిస్తూ దీని మీద ఆసక్తి పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆ మలదోషం అన్నది తొలగించుకుని ఈ జన్మలో మళ్ళా ఈ దోషాన్ని, మనకి తెలిసింది పాపకర్మలన్నీ మలదోషమే, నెక్స్ట్ జన్మకు వచ్చేస్తాయి. అందుకని అవి ఈ జన్మలో తొలగించుకుని నిష్కామంగా కర్మ చేస్తూ, అంటే పుణ్యకర్మలు చేసిన నిష్కామంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ దోషాన్ని ఈ జన్మలోనే మనము తొలగించుకోవచ్చు అని కృష్ణుడు
మరి ఉత్తర గీతలో ఈ మలదోషాన్ని గురించి చెప్పడం జరిగింది. రేపు మిగతా 2 చెప్పుకుందాం. మరి ఈ రోజుకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.